హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శరణ్య గురు, యువర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. ఈరోజు నేను మీతో లేట్ ప్రెగ్నెన్సీ బ్లీడ్ గురించి మాట్లాడబోతున్నాను. అంటే 7th మంత్ వచ్చాక చాలా మంది బ్లీడింగ్ కంప్లైంట్స్ తో వస్తూ ఉంటారు. రీజన్స్ ఏమై ఉండొచ్చు? మోస్ట్ కామన్ రీజన్ వచ్చేయండి 70% ప్లసెంటా ప్రీవియా, అబ్రప్షో ప్లసెంటా, ఈ రెండు కండిషన్స్. ఈ రీజన్స్ వల్ల బ్లీడింగ్ అనేది అవుతుంది. అంటే ఏంటి మేడం? అబ్రప్షో ప్లసెంటా అంటే మాయ జనరల్ గా బేబీ డెలివరీ అయినాక విడిపోయి బయటికి వస్తుంది. బట్ ఈ అబ్రప్షన్ లో ఏమవుతుందంటే ముందుగానే విడిపోవడం వల్ల బ్లీడింగ్ అనేది బయటకు వస్తుంది. ఒక్కొక్కసారి బ్లీడింగ్ కూడా రాకుండా లోపలే బ్లడ్ కలెక్ట్ అవ్వచ్చు. దాన్నే అబ్రప్షన్ అంటాం. వీటిలో సిమ్టమ్స్ ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్స్ ఉన్న వాళ్ళకి అబ్రప్షన్ అనేది రావచ్చు. లేదు పొట్ట మీద ఏమన్నా తగిలింది, లేదంటే పడిపోయి ట్రామా వచ్చింది. అండ్ అదర్ దాన్ దిస్ మెనీ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయండి. బట్ మోస్ట్ కామన్ గా హై బ్లడ్ ప్రెషర్స్ వాళ్ళలో పొట్ట మీద ఏమైనా తగిలినప్పుడు అబ్రప్షన్ అనేది చూస్తాం. ఇంకొకటి ప్లసెంటా ప్రీవియా. ప్లసెంటా ప్రీవియా ఏంటి అంటే మాయ జనరల్ గా గర్భసంచి పైన ఉంటుంది. బట్ ఈ ప్రీవియా కండిషన్స్ లో ఏమవుతుందంటే బేబీ తల కిందన అంటే గర్భద్వారాలకి మూసేసి ఉంటది అనమాట. మూసేసి ఉన్న మాయ నుంచి ఏంటంటే ఎప్పుడన్నా సరే బ్లీడింగ్ అనేది అవ్వచ్చు. అదే కాన్పు నొప్పులు స్టార్ట్ అయినప్పుడు ఇంకా తొందరగా సపరేట్ అవ్వి బ్లీడింగ్ అనేది అవ్వచ్చు. 5వ నెలలో చేసే టిఫా స్కాన్ లోనే చెప్తారు మాయ కిందకుందా, కప్పేసిందా ఏంటి అని చెప్పి. మళ్ళీ 7th 8th మంత్ లో జరిగిన గ్రోత్ స్కాన్ లో కూడా ఆ లొకేషన్ అనేది మేము చూస్తాం, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇలా ప్లసెంటా ప్రీవియా కనుక ఉంటే హాస్పిటల్ కి దగ్గరగా ఉండడం, తర్వాత ఎప్పుడు బ్లీడింగ్ అయినా వెంటనే హాస్పిటల్ కి వెళ్ళడం, ఎవరో ఒకళ్ళు మీతో రౌండ్ ద క్లాక్ ఉండేటట్టు చూసుకోవడం, హెమోగ్లోబిన్ లెవెల్స్ కూడా కొంచెం 11 to 12 మధ్యలో మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి రెండు మోస్ట్ కామన్ రీజన్స్ అండి. అపార్ట్ ఫ్రమ్ దట్ గర్భముఖ ద్వారాల్లో ఏమన్నా ఇరోషన్స్ ఉన్నా, కాయల్లా ఉన్న వాటి నుంచి కూడా బ్లీడింగ్ అనేది అవ్వచ్చు. దోస్ ఆర్ లీస్ట్ కామన్ థింగ్స్. మోస్ట్ కామన్ అయితే ఇవి రెండు. ఇంకా మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మాకు కాంటాక్ట్ చేయండి, లేదంటే కమెంట్ చేయొచ్చు. సో వీఆర్ గోయింగ్ టు క్లియర్. థ్యాంక్ యూ సో మచ్.